గన్నవరం నియోజకవర్గం నుంచి యువత ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు సిబిఎన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సుమిత్ర. కృష్ణా జిల్లా గన్నవరం ఏబీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మీతో మీ నాయకుడు పేరుతో చర్చా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నేత ఎర్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిబిఎన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సుమిత్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2019కి ముందు గన్నవరంలో భూమి రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు గన్నవరం పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు భారీ మెజారిటీతో గెలుస్తారని సుమిత్ర ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ భవిష్యత్ కోసం వైసీపీని ఓడించాలన్నారు యార్లగడ్డ వెంకట్రావు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో 15,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అందరూ తమ గెలుపు కోసం కలిసి పనిచేయాలని సూచించారు. అలాగే ఈ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని అభివృద్ధి చేస్తే 30,000 మందికి ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. నన్ను అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే నేను శాసనసభ్యుడిని అయితే గన్నవరం నుంచి ఆ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో యువతకు 30,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పించే పరిస్థితికి పనిచేస్తా తప్ప ఈ కొండల గుట్ల తోటకి రాజకీయాల్లోకి రాలా. అలాగే కేడీసీసీ బ్యాంక్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టే 12 మాసాలు నాకు చైర్మన్ పదవి ఇస్తే ఈ గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలో నంబర్ 1 నియోజకవర్గంలో నిలబడతాంట్లో ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు గారిని కూడా నేను కుప్పంగానే బాధ చూడాలి సార్ అని అడిగే 8% ఆయన చూస్తానన్నారు. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గ దిశ మార్చేస్తాం, రూపురేఖలు మార్చేస్తాం. అంతే తప్ప ఈ కొండలు మాయం చేయడం పనికిమాలిన పనులు చేయం. గొడవలు పెట్టుకుని ఎదురువాళ్ళ పార్టీల ఆఫీసులు తగలెట్టి మహిళా సోదరిమణులను అవమానించే పరిస్థితులు జుగుప్సాకరం. చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కావాలని ఆక్రోశించే రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ బిడ్డని అవమానించడం ఎంత దారుణం రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభలో దాన్ని ఖండించుంటే ముఖ్యమంత్రి అయితే పెరిగేది, ముఖ్యమంత్రికి మంచి పేరున వచ్చేది. కనీసం జరిగిన తప్పును ఖండించాలని చెబుతారు. గన్నవరం నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి, ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఈ రోజు ఇక్కడున్న యువకులు మళ్ళీ ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకి వలస ఎలా వెళ్తున్నారు అనేది మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కనుక 2019లో మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ లో వచ్చి ఉంటే ఈ రోజు హైదరాబాద్ కి సైబరాబాద్ ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గన్నవరం ఒక సైబరాబాద్ కింద ఏర్పడింది. కానీ ఈ రోజు గన్నవరం నియోజకవర్గ ప్రజలు దాన్ని మిస్ అయ్యారు. కానీ ఇక్కడ నాయకులు ఇక్కడ ఉన్న ప్రజలకి పార్టీకి వెన్నుపోటు పొడిచి వేరే పార్టీలోకి వెళ్ళి ఇక్కడున్న ప్రజల సమస్యలు తీర్చుకున్నా ఉంటే ఇక్కడున్న యార్లగడ్డ వెంకట్రావు గారు ఇక్కడ నేను ప్రజా తీర్పుతో సంబంధం లేకుండా ఇక్కడున్న ప్రజలే నాకు ముఖ్యం, ఈ ప్రజలకి నేనేదన్నా చేయాలి, నేనేదో చేయడానికే వచ్చాను అని చెప్పి వాళ్ళ సంక్షేమం కోసం అనునిత్యం వాళ్ళతో ఉంటూ వాళ్ళని ముందుండి నడిపిస్తున్నారు యార్లగడ్డ వెంకట్రావు గారు. ఖచ్చితంగా ఈసారి యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరంలో గెలుస్తారు. అలాగే అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. పక్క పార్టీకి గెలవటం ఖాయం, కానీ పక్క పార్టీకి డిపాజిట్ రాకుండా ఉండాలి